గ్రూప్ 2 విద్యార్థులను కలిసిన అనంతరం జనసేన అధినేత పవన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకంటే ఇది మాకు జనసేన పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ రేపొద్దున సరైన దిశలో దాన్ని పరిష్కారం చేయడానికి కానీ దాని ముఖ్య ఉద్దేశం. అందుకని మీకు అండగా ఉన్నందుకు మాకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చింది. మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ వాళ్ళెక్కున్నారు మళ్ళీ మాల ఎవరది ఇక్కడికి మాట్లాడేసి ఇది కాకుండా ముఖ్యంగా నేను ఈ మధ్యన లాస్ట్ ఫ్యూ డేస్లో మీరా చెప్పండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి సార్, మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్. మీరు ఒకసారి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి ఇట్లా చెప్పండి నా చెప్పండి పెద్దగా చెప్పండి. Good afternoon. We are the BTech students from different engineering colleges. From different engineering colleges affiliated to JNTUH and తెలుగు చెప్పండి. తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్ రాష్ట్రాలకు సంబంధించి JNTUH. ప్రాబ్లం ఏంటిది చెప్పండి. బీటెక్ కోర్స్ అనేది 4 years, 3 years థిరియాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ థిరియాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన దాన్ని ప్రాక్టికల్గా 4th yearలో ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ద ఓన్లీ వే ఈజ్ టు డూ మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్. అండ్ అకార్డింగ్ టు ద JNTUH rules book, a student is free to do the project work in the college or out of the college. But some of the engineering colleges are exploiting students. రూల్ బుక్ ప్రకారం అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వాళ్ళు బయట కూడా చేసుకోవచ్చు బట్ మనీ తీసుకోవాలనేది ఏం లేదు. ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని JNTUH రిజిస్టర్ సార్ చెప్పారు. బట్ ఆల్మోస్ట్ ఆఫ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున లైక్ 5,000, 6,000, 8,000. టాప్ మోస్ట్ కాలేజ్ తెలంగాణలో మాకున్న సస్టైనబుల్ సోర్సెస్ ప్రకారంగా మాత్రం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కే సార్ 13,000 తీసుకుంటారు. 3,000 ఫ్రమ్ మినీ ప్రాజెక్ట్, 10,000 మేజర్ ప్రాజెక్ట్కి. లైక్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తారు దీంట్లో మీ సబ్జెక్ట్స్ని బట్టి? పర్సనల్గా స్టార్టింగ్ మన సిస్టంలో అయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లమ్ ఏమైనా వస్తే, తర్వాత లెజిస్లేటివ్, దాని తర్వాత జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ లైక్ వైస్ ఛాన్సలర్ JNTUH సార్ని ఎల్సి పర్సనల్గా మీట్ అయ్యి మెమోరాండం కూడా సబ్మిట్ చేశాం. సార్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు, షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేశారు. బట్ ఇన్ రిప్లై ఇంజనీరింగ్ కాలేజ్ మనీ కలెక్ట్ చేయలేదని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ రిప్లై ఇచ్చారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కలెక్ట్ చేశాము బట్ అది స్టూడెంట్స్కి మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పారు. బట్ అకార్డింగ్ టు రూల్స్ బుక్ మాత్రం అసలు మనీ కలెక్ట్ చేయడానికి అసలు ఏ ప్రొవిజన్ కూడా లేదు. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్రాడ్. అండ్ ఇంకా కరెక్ట్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఇది స్కామ్ లాంటిదే. బట్ ఇది ఈ ఇయర్ స్టార్ట్ కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ని ఒకవేళ అడ్రస్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి టర్న్ ఇన్ టు ఎ క్రైసిస్. సో యాజ్ ఎ విజనరీ మన హానరబుల్ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఎ హోల్ స్టేట్ తెలంగాణ వస్తుంది, తెలంగాణ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఎ స్టేట్ హోల్గా చూస్తారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ జనసేన పార్టీ చాలా కాలేజెస్ వాళ్ళకి పొలిటికల్ పార్టీస్కి కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ హెడెడ్ బై సమ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో ప్రాబ్లం ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దే ఆర్ యూజింగ్ బుల్లింగ్ టెక్నిక్స్ లైక్ మార్క్స్ తక్కువ వేస్తాం, సస్పెండ్ చేసేస్తాం, హాల్ టికెట్స్ ఇవ్వము, లేకపోతే పేరెంట్స్ని పెద్ద పెద్ద మాటలతో బెదిరించడం. సో సైకలాజికల్గా స్టూడెంట్ నేచర్ అంటేనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్నే దే ఆర్ టేకింగ్ అవే దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. సో స్టూడెంట్స్ ఉన్నదే ప్రజెంట్ ఉన్నదానికి క్వశ్చనింగ్ నేచర్ చేసి వాళ్ళ తరఫున కాంట్రిబ్యూషన్ చేసి ఒక
ఇంజనీరింగ్ అంటేనే నార్మల్గా యూనో all the engineers from the motivation of from the great engineers like APJ Abdul Kalam, Mokshagundam Vishwesvaraya, they would like to join engineering because to contribute from their part to see their nation as a superpower in this 27 upcoming decade. But mana state lo engineering etla ayipindi ante that is only educational institutes ela start ayinayo adi only business ventures laga turn ayipinayi. అలా ఇప్పుడు బీటెక్ విద్యార్థులు చెప్పింది నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నా విన్నపం ఏంటంటే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దీన్ని సాధ్యమైనంత రీతిలో మీకు సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. అలాగే పొద్దున ఇంకోటి తెలియజేయాల్సింది, తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ నుంచి వచ్చారు, తెలంగాణ ఇన్ఛార్జ్. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు నన్ను అడిగింది ఏంటంటే, అంతకుముందు కూడా చాలా రకరకాల తెలంగాణ ప్రజా సంఘాల నుంచి నాకు వచ్చిన విన్నపం ఏంటంటే, మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది, దాని దూరంగా సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్టడం జరిగింది అని ఆయన చెప్పారు. దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దాన్ని 15 ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు, నన్ను కూడా ప్రత్యక్షంగా పాల్గొమని అడిగారు. నా ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఒక ధర్నా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ప్రజలకి వాళ్ళ సమస్యలకు న్యాయం జరగనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరవటం అనేది అది వాళ్ళ హక్కు. అది ప్రజాస్వామ్యం వాళ్ళకి కల్పించిన హక్కు. కానీ ఆ హక్కుని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక ఏదో ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఎనీ సివిలైజ్ నేషన్లో డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు. అలాంటి స్పేస్ ఈ ఇందిరా పార్క్. ఎందుకంటే గతంలో కూడా నేను పిఆర్పీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భీమరావు బాడాని తీసేసినప్పుడు, వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు, మొత్తం వాళ్ళు కబ్జా చేసినప్పుడు, ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కూడా ధర్నా చేయడం జరిగింది, నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు నేను చేయడం దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేటానికి దూరం అయిపోయింది. అది ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళు ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే, శాంతియుతంగా ఒక ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15వ తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతుగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మిర్చి రైతులు ఇవాళ సంఖ్యలు వేస్తున్నారు చేసినటువంటి సందర్భంలో రైతులేమో రేటు కోసం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి మిర్చి రైతులను అరెస్టులు కూడా చేశారు ప్రభుత్వం తెలంగాణలో. బట్ ఆంధ్రాలో కూడా అదే మాదిరిగా మిర్చి రైతులకి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అనేటువంటి ఆందోళన. అయితే రైతులు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మిర్చి రైతుల నుంచి కొనట్లేదు అనేటువంటి అభిప్రాయం రైతులు చూస్తున్నారు. ఒక పక్క రైతుల మీద అరెస్టు, ఒక పక్క గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి అయితే ఉంది రేటు రాష్ట్రంలో. దాని మీద మీ పార్టీ తరఫున ఏమైనా అంటే నాకు ఏదైనా సరే నేను వెళ్ళి మాట్లాడితే నేను వెళ్ళి ప్రత్యక్షంగా నిర్వహించాల్సి వస్తుంది ఏదైనా సరే. నేను పార్టీ కంప్లీట్ నిర్మాణం పరిస్థితులు లేను కాబట్టి నేను దీన్ని వేదికగానే చేసుకొని ఎందుకు నేను ప్రత్యక్షంగా పాల్గొంటే అది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నేనేంటంటే కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు వారిని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు. దయచేసి వాళ్ళని రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని, వాళ్ళ వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలు ఎన్నుకున్నారో డెఫినెట్గా అది వాళ్ళకి నెగిటివ్గా మీకు అది ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు అది గ్రహించాలని నేను మిగతా అధికారంలో ఉన్న పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను దీనికి నేను పెద్ద ఆలోచించను, భయపడను. నేను ప్రతిదీ ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో
2001లో ఇప్పుడు 2000 ఖుషి అనే సినిమాలు నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని, నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసి నేను హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కాకపోతే ఏంటంటే ఉత్తర భారతం అనేది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ రోజున నేను అందరూ మాట్లాడేది, నేను డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో మాట్లాడుకునేదే నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబ్లం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళకి ఎక్కువగా మాట్లాడుతుండొచ్చు, అది వేరే విషయం. ఈ రోజున అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినా కానీ నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను, ఇంతే నిర్భయంగా చెప్పగలను. తప్పకుండా కాదు. దేశ క్షేమం కోరుకునేవాడు, ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పొప్పును లేపి చూపాలి, లేదంటే తప్పు జరుగుద్ది. ఒక తెలుగు మాట్లాడే రెండు మాండలికాలు, ఒకటే తెలుగు భాష 2 మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది, మన మాండలికాన్ని గౌరవించట్లేదు, మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి ఈ స్థితి తీసుకొచ్చినప్పుడు, అలాంటిది ఉత్తరాదిని దక్షిణాదిని మీరు వేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకి భంగం కలిగించదా అనేది నేను చెప్పడానికి దీని లోపల ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోదీ గారికి కూడా చెప్పాను. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అహ్మదాబాద్లో కలిసినప్పుడు నేను ఆయనకి ఇదే చెప్పాను. ఇది మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ డివిజన్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. నేనైతే అలాగే ఇప్పుడు నేను ఇందాక ఆయన సింగాల్ గారి గురించి మాట్లాడటానికి, మీరు ఒక ఉత్తరాది వ్యక్తిని మీరు ఇక్కడ శాస్త్రీయ ఇక్కడ సంబంధమైనవి అని తెలుసుకోకుండా మీరు పెట్టారు, ఇవన్నీ నేను మాట్లాడలేదు. కానీ ఒకవేళ పెట్టాం నాకు అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే అలాంటి పరిస్థితులనే అక్కడ కూడా పెట్టండి. ఇక్కడ నుంచి దక్షిణాది వారిని తీసుకెళ్ళి అక్కడ కీలకమైన పద్ధతుల్లో కూడా ఇవ్వండి. నేను అదే కోరుకున్నాను, అంతేగాని ఇక్కడ పెట్టొద్దని చెప్పట్లా, మీరు ఇవ్వండి. అంతేగాని దీన్ని ఎయిదర్ బీజేపీ ఆర్ ఏ ఒక్కరో సరే దీన్ని వక్రీకరించాలి అని అనుకుంటే మటుకు అది మీరు చేసిన తప్పే తప్ప, అది మీ అపోహ, మీ అపార్థం తప్ప, నన్ను మటుకు కించిత్తు మీరు నా మీద మరక జల్లలేరు, మచ్చ పెట్టలేరు అని మటుకు దయచేసి. విషయంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి మాట్లాడకపోవడాన్ని ట్వీట్ ద్వారా తప్పట్టారు. కానీ ఆయన మొన్న అలా కాదు, అదే ఇప్పుడు అశోక్ గజపతి రాజు కూడా తెలియదా కాదు, అశోక్ గజపతి రాజు గారికి నేను తెలియదేమో, ఆయన నాకు బాగా తెలుసు. విషయంలో ఇప్పటికీ ధర్నా చౌక్ను కదిలించలేదు, అక్కడే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇప్పటికీ ధర్నా చౌక్ ను సిటీ అవుట్స్కట్స్ లో పెట్టాలని మాత్రమే చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళకి సమస్య అవుతుంది, ప్రతిసారి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది పిటిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే సమస్య ఈరోజు ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు, చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది అక్కడే మన గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం వల్ల, అలాంటి ధర్నా చౌక్ని తీసేయడం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు నేను అనుకుంటున్నాను. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అండి, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం చెప్తాను. ఈ రోజున గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చింది. నేనేమంటానంటే, ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు ఎలా చేస్తున్నాను తప్ప, దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను మర్చిపోలేదు, నేను సాటి నేను నిలబడలేదు. అలాగే
నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన నిషిత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఆ కారు మీదే అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం? సార్ ఇది ఒకరి చావుకు సంబంధించింది. అలాంటి కారు నాకు ఉండేది, కానీ అది నాది కాదు. నేను అది ఎప్పుడు, ఎందుకంటే నేను దాన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ప్రతి మంత్ అమ్మేశాను. అందుకని కాకపోతే అది నాకు పొద్దునే నాకు ఎవరో ఫోటోగ్రాఫ్ చూపించారు. అది నెక్స్ట్ మోడల్ అండి, దాని తర్వాత వచ్చిన మోడల్. మీరేదో అడుగుతున్నారు. సిపిఐ సిపిఎం నేతలందరూ కూడా మీతో సంప్రదింపులు జరుగుతున్నారు. ఇప్పుడు సీతారాం యేచూరి కూడా ఒక కామెంట్ చేశాడు, జనసేనకి సంబంధించి చూస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము, మా రాష్ట్ర పార్టీలు నిర్ణయిస్తామని చెప్పి. ఇప్పుడు మీకున్నటువంటి సఖ్యత భవిష్యత్తులో పొత్తులకు దారి తీసేటటువంటి అవకాశం ఉండాలి. అంటే నేనంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఎవరైతే ఒకే లైన్ ఆఫ్ థింకింగ్లో ఉంటారో నేను వాళ్ళతో ఏ పార్టీతో పనిచేయడానికి, నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ప్రజల పక్షం వహించి ఏ పార్టీతో ఆ రోజు పరిస్థితులను బట్టి నేను చేస్తాను. జై హింద్. అంటే నేను ఏమి మద్దతు ఇచ్చినా కానీ నాకు ఇక్కడ శాసనసభ్యులు గారు జై హింద్.